ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే ప్రభుజీ, ఇప్పుడు మనం ఒక జన్మ తీసుకుంటున్నాము అంటే ఒక వెలుతురులోకి, ఒక అంధకారం నుంచి మళ్ళీ వెలుతురులోకి వచ్చి మనం భక్తి మార్గంలో ఉండి మనం చేసిన పాపపు కర్మలని అక్కడికి మనం తగ్గించుకొని మోక్షం పొందే ఒక ప్రాసెస్, ఒక మార్గం కోసమే మనం వస్తున్నాం. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు, ఈ మధ్య అని కాదు, మామూలుగా పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కేక్ కట్ చేయటము, సెలబ్రేట్ చేసుకోవటము, ఎవ్రీ ఇయర్ బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవడం వరకు ఓకే. కానీ మన లైఫ్లో ఒక వెలుగు రావాలని ఆశిస్తూ మనం దీపాలు వెలిగించడం అర్థం ఉంది. కానీ ప్రతి ఒక్కరూ కొవ్వొత్తులు వెలిగించి, విద్యుత్ దీపాలు అయితే ఏంటి, ప్రతి ఒక్కటి లైట్లు ఆపేయటము, లేదంటే ఆ క్యాండిల్స్ని ఊదేయటము, ఇలా చేస్తున్నారు. అంటే తెలిసి మనం మన లైఫ్ని చీకట్లో పడేసుకుంటున్నామని వచ్చా, ఏమంటారు మీరు? వైదికంగా చూస్తే ఒక పుట్టినరోజు నాడు ఒక మంచి కార్యం చేయాలని చూస్తారు. జనరల్ కృష్ణుడు పుట్టినరోజు నాడు ఏం చేసేవాడు, బలరాముడు పుట్టినరోజు నాడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అందరికీ దానం ఇచ్చేవాళ్ళు. గోదానమో, భూదానమో, ఇంకేదో వస్త్రదానమో అలా చేసేవాళ్ళు. వాళ్ళు అలా నలుగురికి మంచి చేయడం తన పుట్టినరోజు నాడు వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా కొవ్వొత్తుల్ని ఆర్పి పుట్టినరోజు జరుపుకునే ఈ పద్ధతి ఎప్పటి నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో, దాని లాజిక్ ఏమిటో నాకు తెలియదు. కానీ నాకు తెలిసినటువంటి పుట్టినరోజు జన్మదిన వేడుక సెలబ్రేషన్ ఎలా ఉంటుందంటే నలుగురికి దానం చేయడం, మంచి కార్యం చేయడం, ఆ రోజు భగవన్నామస్మరణ చేయడం, ఎక్కువగా ఇంటెన్స్గా అలా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, నలుగురిని ఇంటికి పిలిచి భోజనం పెట్టండి, భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టండి. సో ఇది చక్కటి బర్త్డే సెలబ్రేషన్ అనమాట. ట్రెడిషనల్ అండ్ డివోషనల్ అండ్ స్పిరిచువల్ బర్త్డే సెలబ్రేషన్. కానీ దీపాలు ఆర్పడం సంగతి నాకు తెలియదండి. అది ఎలా వచ్చిందో ప్రాచుర్యంలోకి నాకు తెలియదు. ఓకే ప్రభుజీ, మీరు బర్త్డే సెలబ్రేషన్స్ విషయంగా దానాలు అని చెప్పారు. దానం అనేది ఒక పుట్టినరోజు రోజు మాత్రమే కాదు, మనం ప్రతి నిత్యం కూడా మనకున్న దాంట్లోంచి కొంత దానం చేయటం కోసం మనం కేటాయించాలి అని చెప్తూ ఉంటారు. నిజంగా ఈ దానం ఏ రకంగా ఉండాలి, ఎటువంటివి దానం చేయాలి? ఈ దానం చేయటం వలన కూడా అంటే చాలా మంది భక్తి మార్గంలో లేకపోయినా, పూజలు ఇలాంటివి లేకపోయినా, ఆలయాలకు వెళ్ళకపోయినా దానాల విషయానికి వస్తే మాత్రం చాలా ఎక్కువగా దానాలు చేస్తూ ఉంటారు. ఇలా ఉన్నా కూడా మోక్షం పొందొచ్చు అంటారా? ఇప్పుడు దానం చేయడం అనేది ఒక విచక్షణతో చేయాలి. ఆకలేసిన వ్యక్తికి అన్నం పెట్టడం, దయతో అన్నం పెట్టడం, భోజనం పెట్టడం, అది అన్నదానం. ఓకేనా? అది ఒక శరీరం పట్ల చూపించే దయ అన్నమాట. బాధలో ఉన్న వ్యక్తికి ఓదార్పుని కలిగించడం అంటే వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళని కాస్త ఓదార్చి మన సమయాన్ని వాళ్ళకి దానం చేయడం, సమయదానం ఇది. మన సమయాన్ని వాళ్ళకి దానం చేసి, అంటే ఒక గంట సేపు, అరగంట సేపు కూర్చుని వాళ్ళని ఓదార్చి, పాసిఫై చేసి, కన్సోల్ చేయడం, 4 మంచి మాటలు చెప్పి ప్రోత్సహించి నార్మల్గా అయ్యేలా చేస్తే అదొక రకమైనటువంటి దయ. ఇక దానికన్నా గొప్పది ఏమిటంటే భక్తి దానం. ఇప్పుడు వస్త్రదానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, గోదానం చేయొచ్చు, భూదానం చేయొచ్చు, చాలా వజ్రాలు వైఢూర్యాలు చేయొచ్చు మీకు అంత ఉంటే, సంపద ఉంటే. కానీ అసలు నిజమైనటువంటి దానం ఏమిటంటే, నిజమైనటువంటి చారిటీ ఏమిటంటే నలుగురిని భక్తి మార్గంలోకి తీసుకురావడం, భగవంతుడి సాన్నిహిత్యంలోకి తీసుకురావడం. నువ్వు దేవుణ్ణి మరచిపోయావు, నేను నీకు దేవుణ్ణి గుర్తు చేస్తాను అంటే భక్తి మార్గంలో స్ఫూర్తిని వారికి కలిగించడం అన్నింటికన్నా గొప్పదానం. సరే, మీరు అన్నట్టు భక్తి చేయట్లేదు కొంతమంది, భక్తి మార్గాన్ని ఆచరించట్లేదు, వాళ్ళు కేవలం దానం చేయడం ద్వారా, ఎదుటివారి పట్ల దయ చూపించడం ద్వారా వాళ్ళు మోక్షం పొందగలరా అని అన్నారు. అంటే అది మనిషి యొక్క భావన పైన ఉంటుంది. అంటే ఒక నీడ్లో ఉన్న వ్యక్తికి, ఏదైనా అవసరం ఉన్నటువంటి వ్యక్తికి మీరు అవసరానికి సహాయం చేశారు. ఖచ్చితంగా ఆ సహాయం మీరు ఒక మంచి మనసుతో చేశారు కాబట్టి మీకు కాస్త పుణ్యం లభిస్తుంది, అందులో డౌటే లేదు. అంతేకాకుండా ఆ వ్యక్తి మీ పట్ల కృతజ్ఞతతో ఉంటాడు, ఆ వ్యక్తి యొక్క ఆశీస్సులు, గుడ్ విషెస్ మీకు లభిస్తాయి. అంతవరకు మీరు అది గడించవచ్చు. కానీ కొంతమంది ఎదుటి వారికి హెల్ప్ చేస్తుంటారు,
కానీ మనసులో భావన ఎలా ఉంటుందంటే, నా చెయ్యి పైన వారి చెయ్యి కింద, నేను వారికన్నా గొప్ప, వాళ్ళు నాకన్నా తక్కువ, నా దయా దాక్షిణ్యాల మీద వాళ్ళు బతుకుతున్నారు అన్నటువంటి భావనతో కొంతమంది చేస్తుంటారు. ఇంకొంతమంది ఎలా అంటే, దేవుడు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే నేను ఆదుకున్నాను, నేనే దేవుణ్ణి, అటువంటి భావనతో కొంతమంది చేస్తుంటారు. అంటే మీరు ఎదుటివారికి చేసే సహాయం ఏ భావనతో చేశారో దాన్ని బట్టి ఉంటుంది మీ యొక్క ప్రతిఫలం, రిజల్ట్. కొంతమంది మంచి భావనతో చేస్తుంటారు, వాళ్ళ భక్తి లేకపోయినా కూడా వారు ఎవరికైతే సహాయం చేశారో వాళ్ళలో భక్తి ఉంటే వాళ్ళు వీళ్ళని ఆశీర్వదిస్తే వీళ్ళు కాస్త అజ్ఞాత సుకృతి వస్తుంది. దాన్ని అజ్ఞాత సుకృతి అంటారు. అంటే తెలియకుండానే కాస్త పుణ్యాన్ని సంపాదించేశారు వాళ్ళు, కాస్త ఆశీర్వచనాన్ని, బ్లెస్సింగ్స్ని వాళ్ళు పొందేశారు. ఆ బ్లెస్సింగ్స్ వల్ల రేపో మాపో వాళ్ళకి స్పిరిచువల్ ఇంక్లినేషన్స్ వస్తాయి, భక్తి చెయ్యాలన్న స్ఫూర్తి కలుగుతుంది వాళ్ళకి. అలా భక్తి మార్గంలో వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు. కానీ కొంతమంది దానం చేసినా, సహాయం చేసినా ఒక రకమైనటువంటి గర్వంతో చేస్తుంటారు, సుపీరియారిటీ కాంప్లెక్స్తో చేస్తుంటారు. నా దయ మీద నువ్వు బ్రతుకుతున్నావు అంటుంటారు. ఈరోజు సహాయం చేస్తారు, 2-3 సార్లు సహాయం చేస్తారు, తర్వాత నేను చెప్పింది నువ్వు చేయాలంటారు. వాళ్ళ మీద కొంచెం అజమాయిషీ చేస్తారు, డామినెంట్గా వ్యవహరిస్తుంటారు. అదొక ఇప్పుడు ఇతడికి సహాయం కావాలి, ఇతడు సహాయం చేశాడు. సహాయం చేయడం సులభం ఒక రకంగా చెప్పాలంటే, కానీ ఇతడి కన్నా గొప్ప స్థాయిలో ఉన్నాడు. అప్పుడు ఆ స్థాయిని చూసి ఇతడు హర్షిస్తున్నాడా లేదా, బాధపడుతున్నాడా, వీడేంటి అంత హై పొజిషన్కి వెళ్ళిపోయాడు, నేను ఇక్కడే ఉండిపోయాను అన్నటువంటి ఈర్ష్య, ద్వేషం, అసూయ మనసులో కలుగుతుందా, లేదంటే మనస్ఫూర్తిగా అభినందించగలుగుతున్నాడా? అంటే బాధల్లో ఉన్న వారికి సహాయం చేయడం సులభం, కానీ మీకన్నా గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి అభినందించడం కష్టం అండి. ఎందుకంటే సహాయం చేశారనుకోండి, మీ చెయ్యి పైన వారి చెయ్యి కింద, కానీ వాళ్ళు ఇంకా మీకన్నా ఎక్కువ సక్సెస్ఫుల్ అయ్యారనుకోండి, వాళ్ళ చెయ్యి పైన మీ చెయ్యి కింద. ఆ సిచ్యువేషన్ని టాలరేట్ చేయడం చాలా కష్టం. కొంతమంది దానం కూడా పోటీ చేస్తుంటారు. వాళ్ళు ఎంత ఇచ్చారు, 10,000 ఇచ్చారు, 10,000 చదివించారండి, నేను 20,000 చదివిస్తాను అంటే దయతో చేసింది కాదు, పోటీతో చేసినటువంటి దానం. డబ్బు కావాల్సినంత ఉంది. సో ఇటువంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. మనం సహాయం చేయడం మంచిదే, కానీ ఏ భావనతో చేస్తున్నామో అది భగవంతుడు గమనిస్తాడు. ప్రభుజీ, మీరు చెప్పారు దానం ఎవరికైతే నీడుందో వాళ్ళకే ఇవ్వాలి, అంటే అపాత్ర దానం చేయకూడదు. అయితే కొంతమంది ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలతో చాలామంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. మరికొంతమంది కరెక్ట్ భావనతో చేస్తారు, వాళ్ళకి అవసరం ఉంది చెయ్యాలి అనే ఒక మంచి భావనతో చేస్తారు. అయితే కానీ ఆ చేసిన దానాన్ని 10 మందికి చెప్పుకుంటారు, నేను పలానా వాళ్ళకి పలానా దానం చేశానని. దీనివల్ల మనం ఏదో ఆ కొద్ది గొప్ప పుణ్యం అనేది వచ్చే అవకాశం ఉంటుందంటారు ఇలా చెప్పుకోవడం వల్ల? నిజం చెప్పడం ఓకే, కానీ ఆ నిజం ఏ భావనతో చెప్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. మెయిన్లీ మన యొక్క భావన ఇంపార్టెంట్ అనమాట. భావగ్రాహి జనార్దన, భగవంతుడు మన మనసులో ఉన్నటువంటి భావాన్ని చూస్తాడు. ఇప్పుడు మీరు ఎవరికో ₹1,00,000 దానం చేశారు, మీ ఫ్రెండ్కి చెప్పారు ₹1,00,000 ఇచ్చానని. అంటే గొప్ప చెప్పుకున్నట్టు కాదు, బోస్టింగ్ కాదు, మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేబీ మీరు ₹1,00,000 ఇచ్చారు కదా అని చెప్పి వాళ్ళకు కూడా స్ఫూర్తి కలిగి వాళ్ళకి 50,000 ఇవ్వచ్చు. అలా ఎదుటివారిని ఇన్స్పైర్ చేస్తున్నారు. లేదంటే జస్ట్ మీ ఫ్రెండ్కి ఇది ఒక జస్ట్ మీరు చేసినటువంటి పనిని షేర్ చేసుకున్నారు. అంటే ఎదుటివారికి చెప్పడం తప్పు కాదు, కానీ ఏ భావనతో చెప్తున్నాం, గర్వంతో చెప్తున్నామా, క్రెడిట్ కోసం చెప్తున్నామా, మనం చెప్పడంలో మన యొక్క పరమార్థం ఏమిటి, దాని మీద ఆధారపడి ఉంటుంది. చేసి చెప్పుకోవడం తప్పంటారు, కానీ చేసిన వాళ్ళు ఏ భావనతో చెప్తున్నారు ఆ భావన తప్పై ఉండొచ్చు. కొంతమంది చేస్తారు, ఏదో అమాయకంగా చెప్తుంటారు, ఏదో భోళా మనుషులు ఉంటారు, వాళ్ళు వచ్చారండి, వాళ్ళకి ఇచ్చాను, 10,000 ఇచ్చాను నేను అంటుంటారు. అది పెద్ద మహా అపరాధం ఏమైతే కాదు, చెప్పారు అంతే, జస్ట్ అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే వాళ్ళ స్వభావం అదే అయ్యి గనుక ఉంటే చెప్పినా పర్వాలేదేమో, లేదు అది ఇంకొక మంచికి ఉపయోగపడుతుందంటే అలా కూడా పర్వాలేదు. అంటే భావన మీద ఆధారపడి ఉంటుంది. చెప్పడం తప్ప ఒప్పనేది కాదు, విషయం కాదు ఇక్కడ, ఏ భావనతో చెప్పారు అది ఇంపార్టెంట్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.